మరణం ఎప్పుడు, ఎవరికి, ఎక్కడ, ఏ రూపంలో సంభవిస్తుందో చెప్పలేము. ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా మరణం నుండి తప్పించుకోవడం అసాధ్యం. అయితే మనిషి చావు పుట్టుకల చక్రం నిరంతర ప్రక్రియ. పుట్టిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు జన్మించక తప్పదు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించాడు. కొద్ది రోజులు భూమిపై కాలయాపన చేయడానికి వచ్చిన అతిథులు మాత్రమే మనుషులు. ఆస్తులు, అంతస్తులు, భూములు, భవనాలు, కోట్లు, ఖజానాలు ఎన్ని సంపాదించినా కడకు కాటికి పోవాల్సిందే. మరణం అనివార్యం అన్న సంగతి తెలిసిందే. అయితే మరణించే ముందు మనిషికి ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయి అన్న విషయం ఒక సందిగ్ధత. కానీ గరుడ పురాణంలో ఈ విషయం గురించి క్లుప్తంగా తెలియజేయబడింది. మనిషికి మరణ సమయంలో ఎదురయ్యే అనుభవాలు గరుడ పురాణం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తికి మరణకాలం సమీపించినప్పుడు అతనికి కొన్ని సంకేతాల ద్వారా మరణం సంభవిస్తున్నది తెలిసిపోతుందని గరుడ పురాణంలో పేర్కొనబడింది. అయితే మరణ గడియల్లో జరిగే చివరి సంకేతాలు ఏంటో గరుడ పురాణం ద్వారా తెలుసుకోవచ్చు. మరణానికి ముందు కనిపించే కొన్ని సాధారణమైన సంకేతాలు, లక్షణాలను సాంప్రదాయ వైద్యం, అనుభవాలు మరియు కొన్ని సందర్భాలలో జ్యోతిష్యం, దైవ విద్య ఆధారంగా కూడా వివరిస్తారు. వీటిలో కొన్ని సంకేతాలు వైద్యపరంగా సాధారణమైనవి, మరికొన్ని ఆధ్యాత్మికంగాను లేదా సాంప్రదాయ జ్ఞానానికి చెందినవిగా ఉంటాయి. అయితే ఇవి అన్ని వాస్తవంగా ప్రతిసారి చూడబడవని గుర్తుంచుకోవాలి. వాస్తవానికి మరణం అనేది ఎప్పటికీ మారని వాస్తవం. ఎవరు దాన్ని తప్పించలేరు, దానిని మార్చలేరు, మరణం నుండి తప్పించుకోలేరు. కానీ జనన మరణ చక్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు గరుడ పురాణంలో ప్రస్తావించబడి ఉన్నాయి. ఒక వ్యక్తి తన జీవితంలో చివరి దశకు అంటే మరణ సమయానికి చేరుకున్నప్పుడు, అంటే అతని మరణ సమయంలో ఏమి గ్రహిస్తాడు అనే విషయంపై సమగ్రంగా సవివరంగా గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. మనిషి జీవితంలో చివరి క్షణాలు ఎలా ఉంటాయంటే, గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు అతను ఇప్పటికే తన కుటుంబాన్ని విడిచిపెట్టిన పూర్వీకులందరి నీడలను చూడటం ప్రారంభిస్తాడు. పితృదేవతలు ఆ వ్యక్తిని పిలుస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి అలాంటి సంకేతాలను పొందుతాడని నమ్ముతారు. సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ప్రాముఖ్యత ఉంది. దీనిని మహాపురాణం అని కూడా అంటారు. ఈ గ్రంథం ప్రజలకు మంచి చెడు కర్మల గురించి, అందుకు లభించే ఫలితాల గురించి చెబుతూ మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. అంతేకాదు, మరణించిన వ్యక్తుల దగ్గర గరుడ పురాణం పఠించడం వల్ల మరణించిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ మత విశ్వాసం. అయితే గరుడ పురాణం ఒక వ్యక్తి చనిపోయే కొద్దిసేపటి ముందు ఎలాంటి విషయాలను చూస్తారో వివరంగా వివరించింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణం విష్ణువుకు అంకితం చేయబడింది. హిందూ మతంలో 18 మహాపురాణాలు ఉన్నాయి. అందులో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని హిందూ మత విశ్వాసం. ఈ ప్రపంచంలో పుట్టినవన్నీ గిట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపిన విషయం తెలిసిందే. మరి దీని ప్రకారం మరణం ఎవరికి ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు. ఇంట్లో ఉన్నా కూడా మరణించే అవకాశం ఉంది. రోడ్డుపైన మన దారిన మనం జాగ్రత్తగా వెళ్తున్నా కూడా ప్రమాదం మనల్ని వెంటాడవచ్చు. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి తన మరణానికి ముందు కొన్ని సంకేతాలను ఖచ్చితంగా తెలుసుకుంటాడట. ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు అతను తన దగ్గర తన పూర్వీకులు ఉన్నట్లు, చనిపోయిన వారు తన దగ్గరికి వస్తున్నట్లుగా అనుభవానికి గురవుతాడు. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ముక్కు ముందు భాగాన్ని తన కళ్ళతో చూడలేకపోతే అతని మరణం దగ్గరలో ఉందని సంకేతం. దీపం ఆరిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎలాంటి వాసనను గుర్తించలేకపోతే అతను జీవించడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అనడానికి సంకేతం. ఒక వ్యక్తి తన 2 చెవులలో తన వేళ్లు పెట్టుకొని ఏ శబ్దాన్ని వినలేకపోతే అది అతని మరణం సమీపంలో ఉందని సంకేతమట. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని నూనెలో లేదా నీడలో చూడలేకపోతే అతను 1 నెలలో చనిపోతాడని అర్థం. ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు కుక్క 4 రోజుల పాటు వారిని అనుసరిస్తే వారికి మరణం దగ్గరలోనే ఉందని సంకేతంగా పరిగణించబడుతుంది. ఎవరికైతే తమ నీడ తమకు కనిపించదో ఆ వ్యక్తి మరణానికి చేరువైనట్టు
గరుడ పురాణం ద్వారా చెప్పబడుతోంది. గరుడ పురాణం ప్రకారం మరణం సంభవించే వ్యక్తి చంద్రుని చుట్టూ ఒక చీకటి వృత్తాన్ని చూడటం ప్రారంభిస్తాడు, లేదా చంద్రుడు ఆ వ్యక్తికి విచ్ఛిన్నంగా కనిపిస్తాడు. మరణానికి ముందు వ్యక్తి చంద్రుని గతంలో లాగా ఖచ్చితంగా చూడలేడు. మరణానికి చేరువైన వ్యక్తి శరీరం నుండి ఒక వింత వాసన వస్తుంది. ఇది కూడా ఒక మరణ సంకేతంగా చెప్పవచ్చు. చేతి రేఖలు మారతాయి, కొన్ని రేఖలు మాయమవుతాయి. మరణానికి చేరువైన వారికి నాలుక కొద్దిగా ఒలుకుతుంది, ముక్కు నోరు కాస్త గట్టిగా మారతాయట. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు ఊపిరి పీల్చుకోవడం బాగా కష్టమవుతుంది. ఆ సమయంలో ఒక రకమైన రహస్యమైన తలుపు కనిపిస్తుంది. కొందరు ఆ తలుపు నుంచి కాంతి కిరణాలు బయటకు రావడం చూస్తారు, మరికొందరు ఆ తలుపు నుంచి మాటలు రావడం చూస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆ అనుభవం ఎదురైతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడు అని అర్థం చేసుకోవాలి. అతని చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించాలి. జీవితం చివరి క్షణాలలో ఒక వ్యక్తి తనకు పరిచయం లేని క్రూరంగా ఉన్న వ్యక్తులను చూస్తాడు. నిజానికి వారు యమదూతలు. ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకెళ్లడానికి వస్తారు. ఒక వ్యక్తి తన చుట్టూ యమదూతల ఉనికిని అనుభవించడం ప్రారంభించినప్పుడు అతను చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని అర్థం. అప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుందట. మృత్యువు వచ్చినప్పుడు నీడ కూడా వెంట రాదని పెద్దలు తరచూ చెబుతుంటారు. ఒక వ్యక్తికి చివరి సమయం వచ్చినప్పుడు అతనికి అకస్మాత్తుగా అతని గతమంతా, అంటే తాను చేసిన మంచి చెడు పనులు గుర్తుకు వస్తాయి. చివరి క్షణం వచ్చినప్పుడు అతను తన మనసులో దాచుకున్న కోరికలను తన కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటాడు. ఆ వ్యక్తి తన జీవిత కాలంలో తాను పంచుకొని చాలా విషయాలను కుటుంబంతో పంచుకోవాలని కోరుకుంటాడు. ఇదే గనక జరిగితే మీరు ఆ వ్యక్తి చెప్పేది ఓపికగా వినడమే కాకుండా అతని చివరి కోరికలను నెరవేర్చాలి. ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణాన్ని పఠిస్తారు. మరణించిన వారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. ఈ సమయంలో గరుడ పురాణం పారాయణం చేస్తే మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడట. మృత్యువు సాధారణ వ్యక్తులకు ఎలా వస్తుందో గరుడ పురాణంలో తెలియజేయబడింది. మృత్యువుకు ముందే దైవయోగం వల్ల రోగం వస్తుంది. ఇంద్రియాలు వికలమైపోయి బలము, ఓజస్సు, వేగము శిథిలమైపోతాయి. 1,000,000 తేళ్లు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. మరణానికి చేరువైన వ్యక్తికి ఇలాంటి సంకేతాలు తెలుస్తాయని గరుడ పురాణంలో చెప్పబడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.